ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీకోసం లివర్ కర్రీ తయారీ విధానం చూపిస్తాను, చూడండి. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 3. నేను పచ్చిమిర్చి ఎండిపోయినాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకని అవి ఒక 3 తీసుకున్నాను. నిమ్మకాయ ముక్క, దాన్ని ఆఫ్ చేసిన దాంట్లో ఇంకా ఆఫ్ చేయాలి. ఇది లివర్ 1/2 kg, కారం, ఉప్పు, అల్లం, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం, బౌల్ పెట్టేద్దాం. ఆయిల్ 2 కప్స్ చిన్నవి, దీంతో. ఎందుకంటే దాంట్లో ఎలాగో లివర్ దాంట్లో కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలు. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ కావాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆనియన్స్ తొందర మగ్గడం కోసం, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. తొందర మగ్గడం కోసం 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను నేను. చూడండి, కూరలో ఉప్పు ఎక్కువ అయితే తినలేము, కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటే కలుపుకొని తినచ్చు. నేను ఆనియన్స్ మగ్గడం కోసమే వేస్తున్నాను. ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ½ teaspoon పసుపు వేయాలి. కలపాలి. చూసి నేర్చుకొని మీరు చేసుకొని తినండి. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. ఓకే, ఇవి బ్రౌన్ కలర్లోకి రావడానికి వస్తున్నాయి. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు నేను లివర్స్ వేస్తున్నాను దీంట్లో. ఈ లివర్స్ కొంచెం మగ్గేంత వరకు, ఒక 5 minutes మగ్గేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి గ్యాస్ని. తర్వాత అడుగంటకుండా సిమ్లో పెట్టాలి. ఇది ఉడకడానికి వస్తుండే మూమెంట్లో ఒక 5 minutes ఉంచాలి. ఇలా మొత్తం అంతా కలపాలి.
ఇలా కలపాలి. దీని మీద మూత పెట్టుకుంటే తొందరగా ఆవిరికి మగ్గుతుంది. తర్వాత మనం నెక్స్ట్ వేయాల్సింది టమాటా ఆలు 2 వేయాలి. వేసిన తర్వాతకి టమాటా ఆలు వేసిన తర్వాతకి ఈ ఆలు అనేది ఏంటంటే గ్రేవీ వస్తుంది. అది కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీ లాగా వస్తుంది. టమాటాని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు గ్రేవీ రావడం కోసం, కానీ నేను ఒకటే కాబట్టి పట్టలేదు. ఇంకా కేజీ అయితే ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకోవచ్చు. నేను 1/2 కేజీ కాబట్టి మరి కూర పుల్లగా ఉండకూడదని 1 టమాటానే వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మగ్గడానికి వస్తుంది. ఈ కూర వాటర్ ఎక్కువ పోయకూడదు. కొన్ని కూరల్లో వాటర్ పోస్తే నీళ్ళల్లో నుండి ముక్కలు తిన్నట్టు ఉంటుంది. అందుకే మంచిగా చేసుకొని తినాలి రుచిగా. ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టమాటా, తర్వాత ఒక చిన్న సైజు ఆలుగడ్డ దాని మీదే వేస్తున్నాను. చూడండి మగ్గుతుంది. తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు, కానీ కూర ఉడికేలోపు నేను ఉప్పు కరెక్ట్గా వేసుకుంటాను. నేను ఉప్పు కొంచెం తక్కువైనా బాధ లేదు, ఎందుకంటే వేడి మీద తెలియదు. ఉప్పు తక్కువ వేసుకోండి, ఇది చల్లారాక మనకు రుచి తెలుస్తుంది. అందుకే కొంచెం తక్కువ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మేము కొంచెం కారం తక్కువే తింటాం. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ కారం, ఇంకా కొంచెం కావడం కోసం 1/2 టీ స్పూన్ నేను వేస్తున్నాను. కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు అది మీ మోతాదుల్లో వేసుకోండి. నేను కారం, మా ఫ్యామిలీలో మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే వేశాను. ఇప్పుడు కలపాలి. ప్రతి పీస్కి చిల్లీ పౌడర్ కలిసేలాగా మనం కలపాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఇది 2 మినిట్స్ మగ్గాక నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని కొత్తిమీర చల్లి ఆ ఫ్లేవర్ బయటికి పోకోకుండా మూత పెట్టేస్తే లివర్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఒక ఆనియన్ కోసుకొని తింటుంటే ఆ మజాయే వేరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు
ఒక నిమ్మకాయని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక్క నిమ్మకాయని మనం 2 చేస్తాం. అందులో సగం ముక్కలో మనం సగమే చేయాలి. కేజీ అయితేనేమో మీరు నిమ్మకాయ వేసుకుంటారో వేసుకోరో మీ ఇష్టం. కాకపోతే టమాటా వద్దనుకుంటే ఇది వేసుకోవాలి. నేను టమాటా ఎక్కువ వేయట్లేదు, ఒకటి వేస్తున్నాను. పావు చెక్క, హాఫ్లో పావు చెక్క వేస్తున్నాను. చూడండి పిండుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, పిండేసాను. ఇది మగ్గుతుంది. నేనైతే ఇది ఒకవేళ ఇది ఉడకడానికి వచ్చే ముందు ఒక చిన్న గ్లాసులో సగం నీళ్ళు పోసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. మేము మా హస్బెండ్ వైఫే కాబట్టి మేము కొంచెం దగ్గరకు వండుకుంటున్నాం. వాటర్ కావాలన్న వాళ్ళు కొంచెం చిన్న గ్లాసు, ఇక కేజీ అయిన వాళ్ళేమో గ్రేవీ కావాలంటేనేమో టమాటా ప్యూరీ ఎక్కువ వేసుకోండి. ఒక 3 వేసుకోండి కేజీకి. హాఫ్ కేజీకి మాత్రం ఒకటి చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కకి అది నిమ్మరసం కలిసేలాగా కలపాలి. మా హస్బెండ్కి అయితే వాటర్ పోసే కూరలు అయితే నచ్చవు. దగ్గరికి ఫ్రై లాగా దగ్గరికి చేసేటివి అయితేనే నచ్చుతాయి. అందుకే నేను దగ్గరికి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి కూరలకి మనం వాటర్ పోయకూడదు ఎక్కువ. దగ్గరికి చేసుకొని తింటేనే బాగుంటుంది. ఇవి మగ్గడానికి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు అయిన తర్వాతకి ఒక 5 మినిట్స్ అయిన తర్వాతకి స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే లివర్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది, గుండె అనేది కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఇది ఉడికే ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాతకి ఈ కర్రీని దించిన తర్వాత మనము సాల్ట్ మనం రుచికి సరిపడా కలుపుకోవాలి. వేడి మీద ఉంటే టేస్ట్ తెలియదు. అందుకే ఇది దించేసిన తర్వాతకి రుచికి సరిపడా కలుపుకోవాలి, ఎక్కువ లేకోకుండా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు నేర్చుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చిన్నపిల్లలైనా తల్లిదండ్రులకు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళైనా కానీ ఇవి చేసి పెట్టండి, బలం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇది మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇలా కలపాలి ఫ్రెండ్స్. నేనైతే వాటర్ పోయలేదు ఫ్రెండ్స్. నేను వేసిన ఈ పీసెస్ కడిగిన వాటిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనం దగ్గర తీసేసిన అందులో వాటర్ అనేది
ఆవిరైపోతుంది. అది ఒకటి, టమాటా ఒకటి అది వేసాను కదా, దాంతో మగ్గిస్తున్నాను నేను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా కర్రీ అయితే అయ్యింది. నేను ఇది దగ్గర పడ్డ తర్వాతకి ఇది చల్లారాక నేను సాల్ట్ వేసి చూస్తాను. ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువ కాకూడదు ఫ్రెండ్స్, తక్కువైనా మనం కలుపుకొని తినచ్చు. ఉప్పు అనేది కొందరు ఏంటంటే ఉప్పు కలిపే సమయం ఎలా ఉంటుందిలే, మా కూర ఉడికేలోపు మొత్తం వేసుకోవచ్చులే అన్నట్టుంటుంది. అది కరెక్ట్ అయిన పద్ధతే, కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు. మళ్ళీ తిన్నవాళ్ళు అసలు మనం ఇంత కష్టపడి చేసి బాగుంది అని అంటే, తిన్నవాళ్ళు బాగుంది అంటే మనకు ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. అందుకే మీరు ఉప్పు అనేది ఇది మగ్గిన తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయింది. నేను అన్నం వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లివర్ కర్రీ.